రైట్గో బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు విడుదలైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. SIBలో రైట్గో బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు విడుదలైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. SIBలో లాగర్ రూమ్ ధ్వంసం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు అరెస్టు చేసిన తర్వాత ప్రభాకర్ రావును కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో పోలీసులు సోదా చేశారు. ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో విచారణకు సహకరించాలని సమాచారం ఇచ్చారు. పోలీసుల సూచనలతో ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చినట్టు తెలిసింది. సోమవారం స్పెషల్ టీం ముందు హాజరవనున్నట్టు సమాచారం. బాధితుల స్టేట్మెంట్స్ రికార్డ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితుల నుంచి సాక్ష్యాలు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా కన్వెన్షన్ MD సంధ్యా శ్రీధర్రావును ఆదివారం విచారించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తనపై అక్రమ కేసులు పెట్టారని శ్రీధర్రావు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల పిలుపుతో శ్రీధర్రావు తన అడ్వకేట్తో కలిసి బంజారాహిల్స్ PSకు వచ్చారు. శ్రీధర్రావు ఫిర్యాదు ఆధారంగా స్పెషల్ టీం పోలీసులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్పడానికి గల కారణాలు, వాటికి సంబంధించిన సాక్ష్యాలను అందించాలని కోరారు. అయితే శ్రీధర్రావు ఇచ్చిన ఫిర్యాదులో టాస్క్ ఫోర్స్ మాజీ DCP రాధాకిషన్ రావు, భుజంగరావు పేర్లను ప్రస్తావించినట్టు తెలిసింది. ఇగో దాని కంటిన్యూషన్ ఏందో తెలుసా, నేను చెప్తా. ఇక్కడ ఏం రాశారో అది చదివిన తర్వాత చెప్తా మీకు. బెదిరింపులతో అక్రమంగా వసూలు చేశారు. సివిల్ వివాదాల్లో తనపై 10ల సంఖ్యలో కేసులు పెట్టించినట్టు శ్రీధర్రావు వివరించారు. శ్రీధర్రావు అంటే ఎవరు? ఈ సంధ్యా కన్వెన్షన్ MD అనమాట. రాధాకిషన్ రావుతో పాటు మరికొందరు మంది తన ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. 2 గంటల విచారణ అనంతరం శ్రీధర్రావు PS నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ తనపై బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని స్పెషల్ టీం అధికారులు ఇచ్చేందుకు PSకు వచ్చారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా భుజంగరావు కూడా తనను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఆఫీస్కు పిలిపించి మరీ బెదిరించారని శ్రీధర్రావు చెప్పారు. ఈ వివరాలన్నీ స్పెషల్ టీం అధికారులకు చెప్పారని, త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. సర్వర్ రూమ్లపై స్పెషల్ టీం ఆరా. మరోవైపు భుజంగరావు తిరుపతన్న కస్టడీ కొనసాగుతున్నది. 3వ రోజు కస్టడీలో భాగంగా ఆదివారం కీలక వివరాలు సేకరించారు. వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్ ఆదివారం 8 గంటలకి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. తిరుపతన్న భుజంగరావులను ప్రశ్నించారు. ఇందులో మరికొంతమంది అధికారుల పేర్లను భుజంగరావు వెల్లడించినట్టు తెలిసింది. ప్రధానంగా SIB లాగర్ రూమ్స్కు సంబంధించిన వివరాలని సేకరించినట్టుగా సమాచారం. బేగంపేటలోని SIB ఆఫీస్లో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ సర్వర్సు, వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు తిరుపతన్న వెల్లడించినట్టు తెలిసింది. ఆయా ప్రాంత దగ్గర ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వసూలు చేసిర్రు ఏంది అనేటువంటి వివరాలు బయటికి రాబోతున్నాయి. ఆల్రెడీ పేపర్లనే రాసినారు. హవాలా బిజినెస్ ఎవరైతే చేసిరో వీళ్ళకి సాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హవాలా చేసినటువంటి వాళ్ళందరూ మిస్సింగ్ అనేటువంటి మాట ఉన్నది కదా. అయితే దీంతోపాటు ఈడీ లేదా ఎలక్షన్స్ టైంలో సీజ్ చేసినటువంటి డబ్బులు, ఆ డబ్బంతా ఏడిపోయింది. మొన్నటికి మొన్న మనం చూసినాం. వీళ్ళు సీజ్ చేసినటువంటి డబ్బు పోలీసు వ్యాన్లలోనే తరలించినట్టుగా పోలీసులే చెప్పుకొచ్చారు. ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో, ఎవరైతే విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళే. మేము పోలీస్ వ్యాన్లనే ఎలక్షన్స్ టైంలో మా డబ్బంతా అటు షిఫ్ట్ చేసినాం అనేటువంటి మాట అన్నారు కదా. ఆ షిఫ్టింగ్ ప్రాసెస్ ఎట్లా జరిగింది, ఎక్కడెక్కడ పైసలు దాచిర్రు, మీరు తీసుకుపోయిన పైసలన్నీ ఏడబెట్టిర్రు, దీంట్లో మనీ లాండరింగ్ ఏం జరిగింది అనేటువంటి కోణంలో రానున్నటువంటి రోజుల్లో ఎంక్వైరీ జరగబోతున్నది. నిన్ననే చెప్పినాం, నిన్నేం కర్మ, మేము 4 days బ్యాకే చెప్పినాం. ఈడీ కూడా ఎంటర్ అవుతుంది, ACB + CBI కూడా ఎంటర్ అవుతుంది అని చెప్పినాం కదా. వాళ్ళు కూడా వస్తారు, పోయి జర వెయిట్ చేయర్రి. ఈడీ కానీ ఎంటర్ అయిందంటే నా జాగ్రత్తగా మంచి మస్తు మజా ఉంటుంది అనమాట. రైట్. అబ్బా మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అమ్మా, మామూలు ఇన్స్పిరేషన్ కాదు. ఇట్లాంటి ఆడవాళ్ళని చూస్తే ఆనందపడాలో బాధపడాలో, ఇలాంటి ఆడవాళ్ళు కూడా బతుకున్నందుకు సిగ్గుపడాలో అనేది కూడా తెలియట్లేదు. భవిష్యత్తు ఊహించుకుంటేనే ఒక్కోసారి భయం వేస్తుంది. నా భర్తను చంపితే 50,000 ఇస్తా. వాట్సాప్ స్టేటస్ పెట్టిన భార్య, పోలీసులకు భర్త ఫిర్యాదు. ఉత్తరప్రదేశ్లో ఆగ్రా జిల్లాలో ఘటన. చెప్పినా కదా, అందుకే ఇట్లాంటి వాళ్ళు ఒక జనరేషన్కే ఇన్స్పిరేషన్. ఇలా చూస్తే ఏమనాలో కూడా అర్థం కాదు. రైట్. ఇది పొద్దున్న నుంచి పాపం నిన్న నుంచి చాలా ఇంట్రెస్టింగ్ వార్తగా కనిపిస్తుంది నాకు. 62 రూపాయలకు ఊబర్ ఆటో బుక్ చేస్తే 7 కోట్లకు పైగా బిల్లు. ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఘటన. ఊబర్ ఆటో బుక్ చేసిన కస్టమర్ డెస్టినేషన్కి చేరుకున్నాక బిల్లు చూసి షాక్ అయ్యాడు. 62 రూపాయలు కట్టాలని ముందుగా చూపించిన యాప్ తీరా రైడ్ పూర్తయ్యాక 7 కోట్లకు పైగా కట్టాలని చూపించడంతో పరేషాన్ అయ్యాడు. తనకు వచ్చిన బిల్లును వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. శుక్రవారం ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియా రెగ్యులర్గా వెళ్లే ప్లేస్కు ఊబర్ యాప్లో ఆటో బుక్ చేసుకున్నాడు. ముందుగా 62 రూపాయలు చూపించిన యాప్ లొకేషన్కు చేరుకున్నాక
7,66,83,762 చూపించిందట. మొత్తం బిల్లులో ట్రిప్ ఫేర్గా ట్రిప్ ఫేరే 1,67,00,000 రూపాయలు చూపిస్తే వెయిటింగ్ ఛార్జ్ కింద 6,10,000 తక్కువ 5,99,09,189 రూపాయలు వేసి 75 రూపాయలు ప్రమోషన్ ఛార్జ్ కింద తీశారు. అమ్మ జీవితం. ఇది చూసి ఆశ్చర్యపోయే దీపక్ తనకు యాప్లో చూపిస్తున్న బిల్లును వీడియో తీసి ఫ్రెండ్కు షేర్ చేశాడు. ఆయన నా ఫ్రెండ్ చంద్రయాన్ ట్రిప్ బుక్ చేసుకున్నారని ఇంత బిల్లు చంద్రయాన్ ట్రిప్ బుక్ చేసుకున్న ఇంత బిల్లు పడేది కాదని రాశాడు. ప్రస్తుతం ఈ క్లిప్ రైట్గో. బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు విడుదలైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. ఎస్ఐబిలో లాగర్ రూమ్ ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అరెస్టు చేసిన తర్వాత ప్రభాకర్ రావును కూడా ఈ కేసులో ఇంతుడిగా చేర్చారు. దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో పోలీసులు సోదా చేశారు. ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో విచారణకు సహకరించాలని సమాచారం ఇచ్చారు. పోలీసుల సూచనలతో ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చినట్టు తెలిసింది. సోమవారం స్పెషల్ టీం ముందు హాజరవనున్నట్టు సమాచారం. బాధితుల స్టేట్మెంట్స్ రికార్డ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితుల నుంచి సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా కన్వెన్షన్ ఎండి సంధ్యా శ్రీధర్రావును ఆదివారం విచారించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తనపై అక్రమ కేసులు పెట్టారని శ్రీధర్రావు ఇప్పటికే పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల పిలుపుతో శ్రీధర్రావు తన అడ్వకేట్తో కలిసి బంజారాహిల్స్ పిఎస్కు వచ్చారు. శ్రీధర్రావు ఫిర్యాదు ఆధారంగా స్పెషల్ టీం పోలీసులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్పడానికి గల కారణాలు, వాటికి సంబంధించిన సాక్ష్యాలను అందించాలని కోరారు. అయితే శ్రీధర్రావు ఇచ్చిన ఫిర్యాదులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు పేర్లను ప్రస్తావించినట్టు తెలిసింది. ఇగో దాని కంటిన్యూషన్ ఏందో తెలుసా, నేను చెప్తా. ఇక్కడ ఏం రాశారు అది చదివిన తర్వాత చెప్తా మీకు. బెదిరింపులతో అక్రమంగా వసూలు చేశారు. సివిల్ వివాదాల్లో తనపై 10ల సంఖ్యలో కేసులు పెట్టించినట్టు శ్రీధర్రావు వివరించారు. శ్రీధర్రావు అంటే ఎవరు? ఈ సంధ్యా కన్వెన్షన్ ఎండి అనమాట. రాధాకిషన్ రావుతో పాటు మరికొందరు మంది తన ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. 2 గంటల విచారణ అనంతరం శ్రీధర్రావు పిఎస్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్, తనపై బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని స్పెషల్ టీం అధికారులు ఇచ్చేందుకు పిఎస్కు వచ్చారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా భుజంగరావు కూడా తనను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. ఆఫీస్కు పిలిపించి మరీ బెదిరించారని శ్రీధర్రావు చెప్పారు. ఈ వివరాలన్నీ స్పెషల్ టీం అధికారులకు చెప్పారని, త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తారని పేర్కొన్నారు. సర్వర్ రూమ్లపై స్పెషల్ టీం ఆరా. మరోవైపు భుజంగరావు తిరుపతన్న కస్టడీ కొనసాగుతున్నది. 3వ రోజు కస్టడీలో భాగంగా ఆదివారం కీలక వివరాలు సేకరించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆదివారం 8 గంటలకి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. తిరుపతన్న భుజంగరావులను ప్రశ్నించారు. ఇందులో మరికొంతమంది అధికారుల పేర్లను భుజంగరావు వెల్లడించినట్టు తెలిసింది. ప్రధానంగా ఎస్ఐబి లాగర్ రూమ్స్కు సంబంధించిన వివరాలనే సేకరించినట్టుగా సమాచారం. బేగంపేటలోని ఎస్ఐబి ఆఫీస్లో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ సర్వర్సు, వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు